హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ కాలేజెస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదే ఏపీఆర్డిసి. మనం దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఓపెన్ చేసి ఏపీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఆర్జేసి, దీని పక్కనే ఏపీఆర్డిసి ఉంది. ఏపీఆర్డిసి వచ్చేసి ఓన్లీ ఫర్ బాయ్స్ అని ఉంది. సో బాలురు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏపీఆర్డిసికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఏపీఆర్డిసి ప్రాస్పెక్టస్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇలా పీడిఎఫ్ అనేది వస్తుందన్నమాట. ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ డిగ్రీలో అడ్మిషన్ కొరకు సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఏపీఆర్ డిగ్రీ కాలేజెస్కి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే, ఈ ఏపీఆర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రన్ అవుతాయి. ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ వచ్చేసి అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. ఇందులో వచ్చేసి చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది ఇన్ రెసిడెన్షియల్ మోడ్ ఓన్లీ. అలాగే ఏపీఆర్ డిగ్రీ కాలేజెస్ వచ్చేసి అవార్డు కూడా రావడం జరిగింది విత్ B+ స్కోర్ బై NAAC. ప్రతి ఒక్క విద్యార్థి గురించి వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏపీఆర్ డిగ్రీ కాలేజెస్లో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంది. దానితో పాటు వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, లైబ్రరీ ఉంటుంది, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్ కూడా ఉంది, వెల్ ఎక్విప్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు స్పోర్ట్స్ మరియు గేమ్స్ మరియు అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోకో పేరెంట్ సిస్టమ్ వచ్చేసి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరో ఒక లెక్చరర్ వచ్చేసి వీళ్ళకు లోకో పేరెంట్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అందులో వచ్చేసి 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ గ్రూప్లో వాళ్ళకు లోకో పేరెంట్ అనేది ఉంటాడు. లోకో పేరెంట్ వచ్చేసి ఒక లెక్చరర్ అనేది వ్యవహరిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ లోకో పేరెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒక లెక్చరర్ వచ్చేసి ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి చాలా కేర్ తీసుకోవచ్చు అనమాట. వీళ్ళకు అవసరమైన సమయాల్లో డిజిటల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే యాక్టివిటీస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే, ఉదయం 8 గంటల నుంచి వీళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. మరియు అకాడమిక్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి రాత్రి 10 గంటల వరకు కూడా జరుగుతాయి అన్నమాట. టాలెంటెడ్ మరియు లో అచీవర్స్ అంటే ఎవరైతే సరిగ్గా చదవరో మరియు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకు స్పెషల్ కేర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్స్లో ఉండే వాళ్ళు ఈ కాలేజ్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు రాయలసీమ రీజియన్లో ఉండే వాళ్ళు కూడా ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్. ఇంకా స్క్రాల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు కోర్సెస్ విత్ సీట్స్ అవైలబిలిటీ ఇన్ ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ అని. ఇక్కడ ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది బాయ్స్ కొరకు. ఇందులో వచ్చేసి BA హిస్టరీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఉంటుంది, BCom గ్రూప్ ఉంటుంది, BSc మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది, BScలో అయితే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఇందులో కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు ఎలిజిబిలిటీ వచ్చేసి దీనికి ఇంటర్మీడియట్లో BA కొరకు అయితే ఏ గ్రూప్ అయినా సరే ఉండొచ్చు. మరియు బీకామ్కి అయితే ఎక్సెప్ట్ HEC వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళు ఏ గ్రూప్లో అయినా సరే ఉండేవాళ్ళు దీన్ని బీకామ్ని తీసుకోవచ్చు అనమాట. BScకి అయితే MPC వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. BSc మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కొరకు అయితే MPC మరియు MEC వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 152 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓసీకి 35% ఉంటుంది, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, SC 15% మరియు ST వాళ్ళకు 6% ఉంటుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. PHCకి అయితే 3%, స్పోర్ట్స్ కోటా అయితే 3%, CAP చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి అయితే 3%, ఆర్ఫన్స్ కూడా 3% మరియు NCC వాళ్ళకు కూడా 3% ఉంటుంది. EWS వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ అలాట్మెంట్ కూడా వచ్చేసి గవర్నమెంట్ ఆర్డర్స్కి లోబడి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ మస్ట్ బి a resident of India and must have studied in the state of ఆంధ్రప్రదేశ్. క్యాండిడేట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే చదువుతూ ఉండాలి.
ఎవరైతే 2023-24 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే ఇంతకుముందే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో మరియు కంపార్ట్మెంటల్లో పాస్ అయ్యారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ బీఏకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, బీకామ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది నేను ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ పర్టికులర్ మీరు చూడొచ్చు. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ అప్లికేషన్ అనేది కూడా ఇచ్చారు. అప్లై చేసుకోవాలి అంటే మీరు aprs.apcfss.in వెబ్సైట్లోకి వెళ్ళి కావాల్సింది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ నేను ఇక్కడ ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. ఏపీఆర్డీసీ దీని మీద మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ముందుగా ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మీరు కావాల్సింటే ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లయింగ్ ఫర్ క్లాస్ అనేది ఉంది కదా, అది ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిగ్రీ అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అండి, జెండర్ వచ్చేసి బాయ్స్ మాత్రమే ఉంటారు కాబట్టి బాయ్స్ ఒక్కటే ఆప్షన్ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. క్యాండిడేట్ మొబైల్ నంబర్ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు అయితే ఎస్, లేకపోతే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మరి ఇక్కడ కమ్యూనిటీ ఇచ్చారు కదా, బీసీఏనా, బీనా, సీనా, డీనా అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ 300 రూపీస్ అనేది మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. మరియు ఆధార్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ ఒక చెక్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది. మీరు సబ్మిట్ చేసి కావాల్సింటే పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఏమీ వేయలేదు, దానికోసం ఇది రాలేదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ ఐడి చెప్పాను. పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో మీకు క్యాండిడేట్ ఐడి వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ మరి క్యాప్చా చేసి లాగిన్ అయ్యి మీరు అప్లై చేయాల్సి వస్తుంది. ఇంకా మనం రిమైనింగ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే అమౌంట్ ఇందాకే చెప్పాము 300 రూపీస్ కట్టాలి అని. సో పేమెంట్ కట్టేటప్పుడు కూడా నేను మీకు ఏ డీటెయిల్స్ కావాలో ఇందాకే చూపించాను. క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ది రిక్వైర్డ్ ప్రిలిమినరీ డేటా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారానే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. మీరు వన్స్ పేమెంట్ ఎప్పుడైతే చేసేసారో మీకు క్యాండిడేట్ ఐడి అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయ్యి మిగతా ప్రాసెస్ అంతా మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు 3.5 x 4.5 సెంటీమీటర్స్లో మీరు ఒక ఫోటో సిద్ధంగా పెట్టుకోవాలి. మరియు అదే ఫోటోలో బాటంలో వచ్చేసి మీ సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట. మీకు 3.5 x 4.5 సెంటీమీటర్స్లో ఫోటో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే టాప్ రైట్ సైడ్లో మీరు కనుక చూసినట్టయితే ఒక ఐ సింబల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే ఒక వీడియో అనేది ఉంటుంది. మీరు కావాల్సింటే ఆ వీడియో చూసి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి, సబ్మిట్ చేయాలి అంటే అప్లికేషన్ ఉంటుందని చూపించాను కదా ఇందాక, దాని మీద మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి ఎదురుగా మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది అనమాట. అందులో మీరు అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఖచ్చితంగా మీరు కోర్స్ డీటెయిల్స్ని కరెక్ట్గా సెలెక్షన్ చేసుకోండి. మీరు ఒకసారి కోర్సు కనుక ఆప్షన్ సెలెక్షన్ చేసి సబ్మిట్ చేసేస్తే మళ్ళీ మీరు దాన్ని మార్చుకోలేరు. ఏదైనా సరే మీ క్యాస్ట్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించి ఏమైనా అప్లికేషన్లో కనుక మిస్టేక్గా మీరు అప్డేట్ చేస్తే, అంటే ఒక క్యాస్ట్కి బదులు వేరే క్యాస్ట్ కనుక వేస్తే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా మీకు ఆ సీట్ అనేది అలాట్మెంట్ చేయడం జరగదు. దానికోసం మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్మిషన్ తీసుకునేటప్పుడు అయితే ఏదైతే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని మీరు చూపించాల్సి వస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ రెఫరెన్స్ కొరకు దాన్ని ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ హాల్ టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారో దానికి ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు హాల్ టికెట్స్ వచ్చేసి ఈ వెబ్సైట్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బయట ఎక్కడ కూడా మీకు ఆ హాల్ టికెట్ అనేది దొరకదు. మీరు హాల్ టికెట్ లేకోకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా మీకు అలో చేయరనమాట. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి కరెక్ట్ టైంలో వెళ్ళిపోవాలి. అలాగే ఇందులో వచ్చేసి 150 మార్కులకు సంబంధించి మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 2.5 గంట సేపు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. మీకు ఇదే వెబ్సైట్లో కొన్ని మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివి మీరు అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈ 2.5 గంటల్లో మీరు చదివింటే టాపిక్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది. ఆ టైం మేనేజ్మెంట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్కి OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని తీసుకొని పోవాల్సి వస్తుంది. అందులో OMR షీట్లో మీరు
రైట్ ఆన్సర్స్కి ఎదురుగా వచ్చేసి మీరు రైట్ ఆప్షన్ మీద మీరు బబుల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ ఎగ్జామినేషన్ మొత్తం వచ్చేసి 26 డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేస్తారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ వేసేటప్పుడు మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఏ సెంటర్లో ఎగ్జామినేషన్ రాయాలో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే ఇవి చదివి అర్థం చేసుకోవచ్చు. ఇదే పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ ఏరియాలో కావాల్సింటే కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా కావాల్సింటే మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ అడ్మిషన్ టైంలో మీరు ఏమైనా ఫీ పేమెంట్ చేయాలా అంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు చూడొచ్చు. ది కాలేజ్ ఆఫర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట. మీకు బోర్డింగ్ ఫ్రీగానే ఉంటుంది, లాడ్జింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్కి. అయినా కూడా మీరు కొంచెం ఫీజు అనేది కట్టాల్సి వస్తుంది. బీఎస్సీ వాళ్ళైతే 3060 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ఇది స్పెషల్ ఫీ మరియు కాషన్ డిపాజిట్ అనమాట. బీఎస్సీ ఎంఎస్సిఎస్ వాళ్ళైతే 3060 రూపాయలు, బీఏ వాళ్ళు 1575, బీకామ్ వాళ్ళు 1575 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్కి 1000 రూపాయలు ప్రతి సంవత్సరం మీరు కట్టాల్సి వస్తుంది. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒకసారి, సెకండ్ ఇయర్లో ఒకసారి, థర్డ్ ఇయర్లో ఒకసారి. ఏదైనా సరే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరగదు. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సింటే ఈ కోఆర్డినేటర్స్కి ఫోన్ చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 1వ తేదీ వచ్చింది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు నుంచి చేయొచ్చు అంటే మార్చి 1వ తేదీ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31వ తేదీ ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 17వ తేదీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే మే 14వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. 3 కౌన్సిలింగ్లు ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి 23rd మే ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి 31st మే ఉంటుంది. అలాగే థర్డ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 7th ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. టెక్నికల్కి లేదంటే అప్లికేషన్ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ కనుక ఉంటే లేదంటే కంప్లైంట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరు ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే హెల్ప్ అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఆర్డీసీ అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.